2026 టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో యువ సంచలనం యశస్వి జైస్వాల్ పేరు లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే గిల్ తొలగింపుపై చాలా మంది మాజీలు, క్రికెట్ దిగ్గజాలు దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా ఈ నిర్ణయంపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందిస్తూ జైస్వాల్కు అన్యాయం జరిగిందని, దీనికి పరోక్షంగా శుభ్మన్ గిల్ కారణమని సంచలన వ్యాఖ్యలు చేస్తూ జైస్వాల్పై వేటు పడటానికి గల పరిణామాలను ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు. 2024 ప్రపంచ కప్లో జైస్వాల్కు అవకాశం దక్కిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ ఓపెనర్లుగా రావడంతో అతను బెంచ్కే పరిమితమయ్యాడని చోప్రా గుర్తు చేశాడు. ఆ తర్వాత గిల్ను సెలెక్టర్లు టీ20లో ప్రోత్సహించి ఏకంగా వైస్ కెప్టెన్సీని కట్టబెట్టారన్నాడు. అయితే శుభ్మన్ గిల్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడలేకపోవడం, మరోవైపు సంజు శాంసన్, అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించడంతో గిల్ తన స్థానాన్ని కోల్పోక తప్పలేదని చోప్రా వివరించాడు. అయితే గిల్ స్థానంలో సహజంగా రావాల్సిన జైస్వాల్ను కాదని జట్టు కాంబినేషన్ కోసం సెలెక్టర్లు ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారు. కాగా భారత్ తరపున ఇప్పటి వరకు 22 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన జైస్వాల్ 723 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 164 కాగా ఐపీఎల్లో జైస్వాల్ స్ట్రైక్ రేట్ 152గా ఉంది. జైస్వాల్ గణాంకాలను పరిశీలిస్తే అతను జట్టులో ఉండాల్సిన అవసరం ఉందని ఆకాశ్ చోప్రా వాదించారు. టీ20లో జైస్వాల్ స్ట్రైక్ రేట్ 164.31. ఇది దాదాపు అందరూ భారత ఓపెనర్ల కంటే మెరుగైంది అని చోప్రా గుర్తు చేశాడు. జైస్వాల్ 22 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 723 పరుగులు చేసి ఒక శతకాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడని గుర్తు చేశాడు. అయితే టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడని, జైస్వాల్ను కేవలం టెస్టులకే పరిమితం చేయడం, టీ20ల నుంచి పక్కన పెట్టడం అతనికి జరిగిన అన్యాయమేనని చోప్రా అభిప్రాయపడ్డారు. గిల్పై వేటు వేసిన సెలెక్టర్లు వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ కోటాలో ఇషాన్ కిషన్ను తీసుకోవడం జైస్వాల్ అవకాశాలను దెబ్బతీసిందని ఆయన విశ్లేషించారు. సంజు శాంసన్కు బ్యాకప్గా ఒక కీపర్ ఉండాలనే నెపంతో ఒక అత్యుత్తమ స్పెషలిస్ట్ ఓపెనర్ను దూరం చేశారని తెలిపారు. యశస్వి జైస్వాల్ ఆడే విధానాన్ని బట్టి చూస్తే జట్టులో అతనికే తొలి ప్రాధాన్యత ఉండాలని, కానీ గిల్ను వైస్ కెప్టెన్ చేయడంతో జైస్వాల్ వైపు సెలెక్టర్లు చూడలేదన్నాడు. ఇప్పుడు గిల్ పేలవ ఫామ్ వల్ల పోతే కీపర్ సమీకరణంతో జైస్వాల్కు చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాబోయే ఐపీఎల్ జైస్వాల్ కెరియర్కు అత్యంత కీలకం కానుంది.